పాన్ ఇండస్ట్రీ ప్రభాస్ కల్కి చిత్రం 21వ రోజు వసూలుకైతే టాలీవుడ్ బాలీవుడ్ అన్ని ఇండస్ట్రీలో ఉన్న ట్రేడ్ పండితులకి మతిపోతుంది. స్టడీ రన్ అనే పదానికి మరొక అర్థంలో మారే ప్రభాస్ కల్కి చిత్రం వసూలు. కల్కి చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర 20 రోజుల్లోనే 142 కోట్ల లాభాలైతే వచ్చాయి. మాస్ గడ్డైన సీడెడ్లో కూడా ఎక్స్పెరిమెంట్ చిత్రంతో 20 కోట్ల పైన షేర్ కొట్టి ప్రభాస్ అని సత్తా చాటారు. 20 రోజులు తెలుగు రాష్ట్రాలకు గాను 184 కోట్ల 10 లక్షల షేర్ అయితే వచ్చింది. అంటే 16 కోట్ల వరకు లాభాలు తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన పరిస్థితి. ఇక్కడ లాభాలు కాస్త తక్కువ, కానీ ఓవర్సీస్లో అయితే భారీ లాభాలు వచ్చాయి. ఓవర్సీస్లో 70 కోట్ల రేటుకు గాను 130 కోట్ల వసూలు అయితే వచ్చాయి. 60 కోట్ల ప్రాఫిట్ వచ్చింది. హిందీ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 85 కోట్ల భారీ టార్గెట్ గాను 138 కోట్ల వసూలు అయితే వచ్చాయి. ఇలా ఈ చోట ఆ చోట తేడా లేకుండా రెబల్ స్టార్ రికార్డు పెడుతూ వచ్చారు. టోటల్గా 20 రోజుల్లోనే 514 కోట్ల 62 లక్షల షేర్ అయితే వచ్చింది. 21వ రోజున ఏపీ తెలంగాణ 2 రాష్ట్రాల్లో గ్రోత్ వచ్చింది. ఈ రోజున చెప్పాలంటే పండుగని తెగ ఎంజాయ్ చేస్తుంది. మొహరం హాలిడే ఉండడంతో బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా రెచ్చిపోయింది. సాలిడ్గా గ్రోత్ అయితే వచ్చింది. ఇప్పుడు కూడా ఫ్యామిలీ ప్రేక్షకులు కల్కి చిత్రాన్ని చూడడంతో భారతీయ 2 కంటే కల్కి చిత్రం బెటర్గా హోల్డ్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అయితే చెబుతున్నాయి. ఏపీ తెలంగాణలో 21వ రోజున బాక్సాఫీస్ ధర 1,45 లక్షల షేర్ కన్ఫర్మ్ అయింది. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే హిందీ రెస్ట్ ఆఫ్ ఇండియా టోటల్గా 21వ రోజున 5 కోట్ల 10 లక్షల షేర్ అయితే కన్ఫర్మ్ అయింది. బుకింగ్స్ ఆధారంగా చెబుతున్నాం. అంతేకాకుండా నైట్ షో గ్రోత్ బాగుంది కాబట్టి లెక్క కాస్త పెరిగే ఛాన్స్ కూడా, లాభాలు పెరిగే ఛాన్స్ కూడా కనిపిస్తుంది. టోటల్గా చెప్పుకోవాలంటే 21 రోజుల్లో 519 కోట్ల 72 లక్షల షేర్ అయితే వచ్చింది. గ్రాస్ ఎంత బై అంటే 1,044 కోట్ల 50 లక్షల వరకు గ్రాస్ అయితే ఉంది. బాక్సాఫీస్ దగ్గర ఇప్పటికే 147 కోట్ల పైన లాభాలు చూసిన పరిస్థితి. సినిమా జోరు చూస్తుంటే ఏ సినిమా రికార్డు కూడా ఉంచేలా కనిపించడం లేదు. ప్రభాస్ కల్కి చిత్రం ఎంతవరకు వెళుతుందో మీరు కూడా కింద కామెంట్ చేయండి. ఈ వీడియో అందరికీ తెలిసేలా లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి. ఇలాంటి లేటెస్ట్ ఫిల్మ్ బాక్సాఫీస్ అప్డేట్స్ కోసం తెలుగు సినీ స్టార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.